గృహప్రవేశం జరిగించిన ఆ కుటుంబం ఈ రోజు నుంచి దానిని వారి గృహంగా భావిస్తారు. మా ఇల్లు అని అంటారు. మా ఇల్లు, మా సొంత ఇల్లు, అంతే కదా, సొంత ఇల్లు. సొంత ఇల్లు అని మనుషులు ఎలాగైతే మా ఇల్లు అంటున్నారో, పరలోకంలో ఉన్న తండ్రి మనుషులందరినీ కలిగించిన వాడు దేవుడు, సృష్టికర్త. ఆయన బైబిల్లో ఒక మాట రాశారు. ఆ మాట ఆలోచిద్దాం. నిజంగా ఆ మాట ఆలోచిస్తే భూమి మీద మనుషులు జరుగుతున్న లేదా జరిపిస్తున్న ప్రతి కార్యక్రమాల వెనుక దేవుడు ఎలా ఉంటాడో మీకు ఈరోజు అర్థమవుతుంది. బైబిల్లో రోమపత్రిక అని ఒక పత్రిక ఉంటుంది. అందులో మొదటి అధ్యాయము చూద్దాం. బైబిల్లో రోమపత్రికలో ఒక అధ్యాయం ఉంటుంది, మొదటి అధ్యాయము. అందులో 19వ వచనం దయచేసి అందరం ఆలోచిద్దాం. బైబిల్ లేని వాళ్ళు కొద్దిసేపు చెప్తాను. విశదపరిచాను. రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచాను. దేవుడు ఏదో మనుషులకి చెప్పాడట, వాళ్ళ మధ్యలో ఉంచాడట. ఆయన గురించిన జ్ఞానం లేదా ఆయన గురించిన వార్త ప్రజల మధ్యలో పెట్టాడట. ఏం పెట్టాడు అనగానే చెప్తున్నాడు 20వ వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి అన్నాడు. ఇది ఎందుకు తీసుకొచ్చాను మీకు కొంచెం సేపు నా ప్రసంగం వింటే అర్థమవుతుంది. దేవుడట అదృశ్యుడట, అదృశ్యంగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన లక్షణాలు మాత్రం తన పిల్లల ముందు పెట్టాడట. అందులో ఒక లక్షణం నిత్యశక్తి అన్నాడు, దేవత్వం అంటున్నాడు. మరొక మాట రాశాడు అక్కడ, సృష్టింపబడిన వస్తువులు. వాటి గురించి ఆలోచిస్తే దేవుడినైనా నేను కనబడతాను అన్నాడు. ఈరోజు కళ్ళ ముందు కనబడుతున్న ఈ గృహం ఏదైతే ఉందో, ఇల్లు ఏదైతే ఉందో, అది కూడా ఒక వస్తువే. వస్తువు కదా. కారు ఒక వస్తువే, ఎందుకంటే అది ప్రయాణం చేయడానికి. బండి ఒక వస్తువే, ఫ్రిడ్జ్ ఒక వస్తువే, కూరగాయలు దాచుకోవడానికి, పాలు దాచుకోవడానికి. బండి ఒక వస్తువే, ప్రయాణానికి తిరగడానికి. అలాగే ఇల్లు కూడా ఒక వస్తువే. దేనికి ఇల్లు? పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, సామాన్లు ఏమైనా దాచుకోవడానికి. అది కూడా ఒక వస్తువే కదా. వస్తువులను ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడట. ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు. మీరు వస్తువులను అనుభవించటం కాదు, కాస్త ఆలోచించండి అన్నాడు. వస్తువులను ఆలోచించండి అన్నాడు. ఇంటిని ఆలోచిస్తే దేవుడు కనబడతాడా? కనబడతాడండి. ఎలా కనబడతాడో చెప్తాను. ఇంటికి ఏమేమి మెటీరియల్ వాడతారో మనకు తెలుసు. మెటీరియల్ ఏం వాడతాం? సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, ఇటక కావాలి. ఇవన్నీ ఎక్కడో చెప్పండి. ఇవన్నీ ఎక్కడవి? మనం అంటాం నా దగ్గర డబ్బులు ఉన్నాయండి కొనుక్కున్నాను అని అంటావు. నీ దగ్గర డబ్బులు ఉంటే అక్కడ గోదావరిలో ఇసుక ఉండాలి కదా. ఇసుకను గోదావరిలో పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడే. భూమిలో ఐరన్ పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడే. అంటే నీ కళ్ళ ముందు ఉన్న వస్తువులను కాస్త ఆలోచిస్తే నీకు దేవుడు అర్థమవుతాడు అని చెప్పాడు దేవుడు. సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు అనగానే నీకు అర్థం కానివాడో నీకు కనబడిన వాడో కాదు. నీ కళ్ళ ముందున్న వస్తువులను ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. మనిషికి ఈరోజు ప్రాబ్లం ఏంటంటేనండి, అన్నీ అర్థమయ్యాయి. ఇల్లు ఎలా కట్టారా అంటే, ఇప్పుడు ఆ ఓనర్ గారిని ఇప్పుడు ఆయన తెచ్చామనుకోండి, ఇంత పెద్ద స్టోరీ చెప్తాడు ఆయన. ఇల్లు ఎలా కట్టారంటే పెద్ద స్టోరీ చెప్తారు. అంటే ఇంటి గురించి ఒక అవగాహన ఉంది, కారు గురించి ఒక అవగాహన ఉంటుంది, ఫ్రిడ్జ్ గురించి ఒక అవగాహన ఉంటుంది. ఏమంటే మెల్ల ఎవరైనా బంగారం చైన్ వేసుకున్నారనుకోండి, అది ఎక్కడదంటే దాని గురించి చాలా పెద్ద స్టోరీ చెప్తారు. పలానా షాప్కి వెళ్ళానండి, బేరమాడానండి, ఇది ఎంత బరువు ఉందండి. అంటే అన్నిటి గురించి అవగాహన ఉంది మనిషికి. దేవుడి గురించి అవగాహన ఉందా? దేవుడు ఏమైనా మనుషులకు అర్థమయ్యాడా? నువ్వు తింటున్న తిండ, దాంట్లో దేవుడు ఉన్నాడు. పీల్చుకుంటున్న గాల, దాంట్లో దేవుడు ఉన్నాడు. త్రాగుతున్న నీళ్ళ, దాంట్లో దేవుడు ఉన్నాడు. ఈరోజు గృహప్రవేశం జరిగించిన ఇళ్ళ, ఆ గృహ నిర్మాణంలో, ఆ నిర్మాణానికి వాడిన వస్తువుల్లో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ కళ్ళ ముందున్న వస్తువులను ఆలోచిస్తే దేవుడు కనబడతాడు అని రాయించాడు బైబిల్లో. ఎదిగిది రాయించాడంటే, సామాన్యంగా చాలామంది దేవుడిని నమ్మండి, దేవుడి దగ్గరికి రండి అంటే చాలామంది అలా ఆలోచిస్తున్నారు. అంటే దేవుడు అనగానే
అందరికీ ఒకే దేవుడు ఉంటాడు, ఒకే తండ్రి ఉంటాడు. ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఎలాగుంటాడో, ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఎలాగుంటాడో, భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు ఒక ఆయనే ఉంటాడు. ఒక ఆయనని మీరు ఎలా చెప్తారు అంటే, ఈరోజు భూమి మీద దేశాలు చాలా ఉన్నాయి, కానీ మనుషులు అందరూ ఒకేలా ఉంటారు. అమెరికాలో ఉన్న మనుషులకి ఎన్ని చేతులు ఉంటాయి? చేతులు ఎన్ని ఉంటాయి చెప్పండి? 2 చేతులే ఉంటాయి. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయి? 2 చేతులే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు అనుకోండి, వాళ్ళకి 3 చేతులు చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళకి 2 చేతులే, మనకి 2 చేతులే, వాళ్ళకి గాలి ఒకటే, మనకి గాలి ఒకటే, వాళ్ళకి నీరు ఒకటే, మనకి నీరు ఒకటే. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే కాస్త నీ కళ్ళ ముందున్న వస్తువులను ఆలోచించు. గాలి ఆలోచించు. దేవుడు కనపడ్డా? ఎక్కడి నుంచి వస్తుంది గాలి? ఎవరు పంపించారు? నీ ముక్కు ఎక్కడికి వెళ్తే అక్కడ గాలి వస్తుంది చూశారు? గాలి దగ్గర మన ముక్కు ఉంటుందా? మన ముక్కు దగ్గర గాలి ఉంటుందా? బాగా చెప్పండి ఆలోచించి. మీ ముక్కు దగ్గర గాలి ఉందా? గాలి దగ్గరికి మీ ముక్కు ఎడుతున్నారా? మీ ముక్కు ఎక్కడికి వెళ్తే అక్కడ గాలి వస్తుంది. మీరు దుప్పటి వేసుకుని పడుకుంటే లోపల కూడా దూరుతుందా? అంటే నీ ముక్కు ఎక్కడ ఉంటే నీ గాలి అక్కడ ఉండాలని ముక్కు చుట్టూ గాలిని తిప్పుతున్నది ఎవరు చెప్పండి? దేవుడు. అప్పుడప్పుడు చూడండి, గాలి పీల్చుకోలేనప్పుడు హాస్పిటల్లో మాస్క్ పెడతారు, తెలుసు కదా, ఆక్సిజన్ మాస్క్. ఎందుకు పెట్టారంటే స్వతహాగా తీసుకోలేకపోతున్నాడని బలవంతంగా ఎక్కిస్తున్నారు. అంటే గాలిని ముందుకు వస్తుంది, నీళ్లుని ముందుకు వస్తున్నాయి వర్షం రూపంలో. నువ్వు తింటున్న ప్రతి ఆహారాన్ని ఆలోచిస్తేనట ఎవరు అర్థమవుతారట? దేవుడు అర్థమవుతాడు. అంటే దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే నెమ్మదిగా నీ కళ్ళ ముందున్న వస్తువులను ఆలోచించు అన్నాడు. వస్తువుల్లో దేవుడు ఎలా కనపడతాడు అంటే మరో మాట చదివిస్తాను. అపోస్తలుల కార్యాలు మీరు 14వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాల్లో పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. అక్కడున్న ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి దేవుని పేరట అద్భుతం జరిగించాడు. ఒక అద్భుతం జరిగించగానే మీకు తెలియదు కాదు, ఎవరైనా ఒక గొప్ప కార్యక్రమం చేశారనుకోండి, మనుషులందరూ ఆ చేసిన ఆయన దేవుడు అనుకుంటారు. విచిత్రం ఏంటంటే మనుషుల బలహీనత ఏంటంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ₹1,00,000 అవసరం అనుకోండి, ఎవరైనా పట్టుకొచ్చి ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, వెంటనే నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? దేవుళ్ళా వచ్చావు అంటే. ₹1,00,000 ఇస్తే దేవుడిని చేసేస్తారు. మంచి మంచి పథకాలు ఇస్తే రాజకీయ నాయకుని ఏం చేసేస్తారు? దేవుడిని చేసేస్తారు. 100 రన్లు కొట్టారనుకోండి, సచిన్ టెండూల్కర్ ఎవరట? దేవుడే. చూసారా, డబ్బులు ఇస్తే దేవుడే, పరుగులు కొడితే దేవుడే, ఎవడు అప్పు ఇస్తే దేవుడే, ఎవరిని పడితే వాళ్ళని దేవుడిని చేశారు. ఇది సమాజానికి ఉన్న బలహీనత. అంటే దేవుడు ఎవరో కరెక్ట్గా తెలీదు. దేవుడు ఎవరో కరెక్ట్గా తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడి శక్తితో ఒక అద్భుతం చేశారు పౌలు గారు. ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, మా పట్ల ఇంత మేలు చేశారు కనుక, ఇంత అద్భుతం చేశారు కనుక మాకు మీరే దేవుడు అన్నారు. ఆయన దానికి ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోగా దేవుడు అంటే ఎవరో చెప్తాను, మీరు కరెక్ట్గా వినాలి అంటున్నాడు. ఇప్పుడు వింటూ 14వ అధ్యాయంలో మీరు అలా కిందకి చదువుకుంటూ వచ్చేస్తారంటే 14వ అధ్యాయం అంతా చదివితే నేను చెప్పింది అర్థమవుతుంది. 15వ వచనంలో చదువుదాం చూడండి. 14వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు దేవుడు అంటే ఎవరో చెప్తున్నారు, దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తున్నారు. అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు అంటే ఎవరట? ఆకాశాన్ని చేశాడట, భూమిని చేశాడట, సముద్రాన్ని చేశాడట, వాటిలో ఉండు సమస్తాన్ని చేశాడట. ఆ సమస్తంలో ఈరోజు వీళ్ళు ఉంటున్న ఇల్లు ఉందా? అది కూడా చేశాడా? చేశాడు. ఇల్లు కడితేనంటే నిజంగా ఏమనుకుంటారంటే, మరి ఈ మాట అనొచ్చలేదు, ఇది నాకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అనుకుంటాను. ఈ ఇల్లు ఎవరు మీకు ఇచ్చారండి అంటే ఎవరినైనా అడగండి, ఇప్పుడు ఎవరి పేరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. ఆయన ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు? తెలీదు. ఆన్సర్లు ఉండవు వీటికి. ఆయన ఎక్కడి నుంచి తెస్తాడండి? భూమిలో దేవుడు పెట్టిన మెటీరియల్ పట్టుకొచ్చి ఒక చోట కూర్చుకి ఇల్లు కట్టడం చేశారు. అసలు ఈ వస్తువులన్నిటిని కలిగించింది ఎవరు అంటే దేవుడు. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన ఇవన్నీ సృజించాడు. ఆయన వైపు మీరు తిరగండి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తారు చూడండి, ఆయన వైపు మీరు ఎందుకు తిరగాలి అంటే చెప్తున్నాడు చూడండి 16వ వచనంలో, ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములు యందు నడువనిచ్చెను. దేవుడు ఎవరో అర్థం కాకపోయినా విడిచిపెట్టాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడు 17వ వచనంలో, అయినను
ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పెను. దేవుడు మనుషులకు మేలు చేస్తున్నాడట. వర్షం రూపంలో, ఆహారం రూపంలో హృదయాన్ని ఉల్లాసంగా ఉంచడానికి అవసరమైన మేలులన్నీ చేస్తున్నాడట మనుషులకి. ఈరోజు గృహప్రవేశం జరిగించిన ఈ కుటుంబం ఎలా ఉంటా చెప్పండి? ఉల్లాసంతో ఉంటారా? సంతోషంగా ఉంటారా? ఆనందంగా ఉంటారు. ఈ ఉల్లాసాన్ని, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఆ కుటుంబానికి ఇస్తున్నది ఎవరట? దేవుడు. ఆయన ఎవరో తెలుసుకోండి. ఆయన వైపు మళ్ళండి. ఆయన సృజించినవే ఈ వస్తువులన్నీ. వెరీ గుడ్. ఇక్కడ వరకు రండి. మీకు ఒక విషయం చెప్పాను నేను. ఏంటి అంటే, కళ్ళ ముందున్న ఇళ్ళ వస్తువా ఏదైనా కూడా దాని వెనకాల దేవుడు ఉంటాడు. దాన్ని మనకిస్తున్నది దేవుడే. ఆ వస్తువులను సృజించింది దేవుడే. మన అవసరతల నిమిత్తము ఎవరికి ఏది అవసరమో ఆ వస్తువును అనుగ్రహిస్తున్నది కూడా దేవుడే. మీకు మాట చెప్తానండి. మేము సేవ ప్రారంభించేటప్పటికి హైదరాబాదులో, మీకు తెలియదు కదా, హైదరాబాదులో బ్రతకటమే కష్టం. హైదరాబాదులో ఉద్యోగం చేసుకోవడానికి వస్తారు. ఆ ఉద్యోగంలో నిలదొక్కుని ఆ ఉద్యోగంలో నిలబడి కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టం. చాలామంది హైదరాబాద్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. కావాలంటే చూడండి, గ్రామాల్లో ఉండలేరు ఎక్కువ కాలం. ఎక్కడో కొంతమంది అక్కడక్కడ సెట్ అవుతారు. అలా కడుపు చేత పట్టుకుని హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిన మేము సేవను ప్రారంభించి కొద్దిగా నెమ్మదిగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10, 50, 100, ఈరోజు 150 మంది సంఘం. ఇది ఇలా స్థాపించే క్రమంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు అంటే, హైదరాబాద్ పట్టణంలో బ్రతకడానికి కొన్ని అవసరతలు ఉంటాయి, వస్తువులు అవసరం. ఆ వస్తువుల విషయంలో మేము చాలా లేవు అనుభవించాం ఒకప్పుడు. సేవ పెరిగిన తర్వాత భయంకరమైన ప్రయాణాలు అయిపోతున్న తర్వాత, తెల్లవారితే ప్రయాణం, ఆటోలు, ట్రైన్లు, తర్వాత బస్సులు, ఏది దొరికితే దాంట్లో ప్రయాణం అలిసిపోయింది. దేహం అలిసిపోయింది. 4 నెలలండి. మార్చి, ఏప్రిల్, మే, జూన్. ఈ 4 నెలల్లో నెలకి 30 రోజులు ఉంటే 30 రోజులు 30 రాత్రులు కూడా నేను ప్రయాణాల్లో ఉన్నాను. ఏ రోజు ఇంట్లో పడుకున్న దాఖలా లేవు, ఆదివారం సాయంత్రం తప్ప. ఇంతటి తీవ్ర ఒత్తిడిలో ప్రయాణాల్లో నాకు వస్తువు అవసరం. అది తిరగడానికి ఒక వెహికల్ అవసరం, కారు అవసరం. విచిత్రంగా అది నాకు అనుకోకుండా ఒక మంచి కారు అండి, తక్కువ రేట్లో దేవుడు అలాగా పనికి అవసరం కనుక ఇచ్చాడు. ఇది నేను ఎందుకు చెప్పాను తెలుసండి మీకు? ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు దేవుణ్ణి నమ్మితే తన కొరకు బ్రతుకుతున్న వాళ్ళందరికీ ఏవి అవసరమో అవి సమస్తాన్ని దేవుడు ధారాళంగా దయచేస్తాడు, ఇస్తాడు. ఇది నమ్మాలి. ఇక్కడ ఇచ్చిన దాని విషయంలో ఒక జాగ్రత్త చెప్పాడు. మళ్ళీ కుటుంబం జాగ్రత్తగా వినాలి. రిబ్బన్ కటింగ్ చేసిన కుటుంబం. ఎందుకంటే దేవుడు పక్షాన దైవజనులుగా తన పర భేదాలు లేకుండా వాక్యాన్ని చెప్పాలంతే. వాక్యం దగ్గర తన పర భేదాలు ఏమి లేవు. ఖచ్చితంగా దేవుడు బైబిల్లో రాయించిన మాటలు వినాలి, పాటించాలి. ఏ వస్తువు నీకు ఇచ్చిన దేవుడు ఆ వస్తువు విషయంలో ఒక జాగ్రత్త చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మంచి మాట చూపిస్తాను చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయానికి రండి. 2వ పత్రిక వెళ్దామండి, క్షమించండి. 2వ పత్రిక, మొదటి పత్రికలోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో 29వ వచనం చూద్దాం చూడండి. 29వ వచనం అండి. సహోదరులారా, 1 కొరింథీ 7:29 అండి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమునై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇల్లు కొన్న వాళ్ళు, కారు కొనుక్కున్న వాళ్ళు, బంగారం కొనుక్కున్న వాళ్ళు, ఏ వస్తువు కొనుక్కున్న వాళ్ళు అయినా కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. తాము కొనినది తమది కానట్టును అన్నాడు. తాము కొనినది తమది కానట్టట. మరి ఎవరిదట? అది కొన్నది ఎవరిది? దేవుడిచ్చాడు. బాగా వినండి, దేవుడిచ్చాడు. దేవుడి కోసం కొన్నారు. తాము కొన్నది తమది కానట్టును అంటే అర్థం ఏంటంటే, ఈ ఇల్లు నాదే, ఈ కారు నాదే, ఈ వస్తువు నాదే అని నీకు ఏదైతే ఇచ్చాడో దేవుడు, అది నీ స్వప్రయోజనాల కోసం వాడటం కోసం కాదు. దానిని ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవుడికి ఇవ్వాలి. మర్చిపోకూడదు, దేవుడికి ఇవ్వడానికి. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు ఇందాక ప్రార్థన చేశాను. ఈ గృహం ఎప్పటి నుండి
దేవుడి కార్యక్రమాలకు ఉపయోగపడాలి. ఈ గృహం ద్వారా ఈ ప్రాంతంలో సువార్త జరగాలి అంటే నీకు ఏది ఇచ్చినా కూడా దేవుడు నువ్వు కొన్నది నీది కానట్టుగా ఇది దేవుడిదిగా భావించాలి. బైబిల్లో ఒక ఆవిడని జ్ఞాపకం చేస్తాను, టైం అయింది కనుక జ్ఞాపకం చేసి వెళ్ళిపోతాను, చదివించడానికి టైం లేదు. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా గారు. ఆయన సువార్త జరిగిస్తున్న కాలంలోనండి ఆ ఊర్లో ఒక ఆవిడ ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి చేర్చుకునేది. ఆ గ్రామాల్లో ఎప్పుడా దైవజనుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చేది, భోజనం పెట్టేది. ఇల్లు అనగానేనండి మనకి సరిపడా కట్టుకుంటాం. ఆవిడ కూడా అలాగే కట్టుకుంది. దైవజనుడు వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. ఆవిడ మనసులో ఒక బాధ వచ్చిందండి. దైవజనుడు వచ్చి మేము ఉంటున్న ఇంట్లోనే ఇరుకిరుగ్గా ఉంటున్నాడు, ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి సింగిల్గా ఏమీ లేదు అని తన భర్తతో మాట్లాడి తన ఇంటి పైన ఒక మేడగది కట్టిస్తుంది సెపరేట్గా దైవజనుడికి. ఆ పరిసర ప్రాంతాలలో ఎప్పుడు సేవకు వచ్చినా సరే ఆయన ఇంట్లో ఆ భోజనం పెట్టిన తర్వాత ఆ మేడగదిలో మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అని చాలా పెద్ద ఆతిథ్యము సేవ ఆయనకి జరిగిస్తుందండి దైవజనుడికి. ఆ ఇంటిని దేవుని దైవజనుడికి వాడాలి అన్న నిర్ణయానికి వచ్చేసింది. అంత బాగుంది. వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ ఇంట్లోకి దిగుతున్నాడు దైవజనుడు, ఆతిథ్యం తీసుకుంటున్నాడు. ఒకరోజు ఆయన పలికిన మాట ఏంటో తెలుసండి, మీరు ఇంత చక్కగా ఇంటికి వస్తున్నారు కదా, మేము ఇంటికి వస్తున్నాము, ఈవిడ పెట్టింది తింటున్నాము, ఈవిడ ఇంట్లో చక్కగా మేము ఉంటున్నాం కదా, ఈ ఇంట్లో ఉన్న ఈవిడికి ఏదైనా కొరత ఉందేమో అడగండి, ఈవిడికి దేవుని వలన ఏదైనా సహాయం కావాలేమో అడగండి అన్నాడు. దైవజనుడికి వాళ్ళకి వరాలు ఉండేవి ప్రవక్తలకి. ఏం కావాలో అడగండి, నేను దేవుడి పక్షాన్ని ఇస్తాను అనగానే ఆవిడ కోరుకుందండి. నాకు చాలా ఉన్నాయి ప్రభు, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎవరు లేరు తెలుసా, పిల్లలు లేరు అని కోరుకుంది. జస్ట్ భోజనం పెట్టి దైవజనుడిని చేర్చుకున్నందుకు నేను మరలా సంవత్సరానికి వస్తానమ్మా, అప్పుడు నీ కోగుట మగబిడ్డ ఉంటాడని దీవెనిచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసండి, ఇప్పుడు నేను ఆవిడకి ఇచ్చిన గృహాన్ని ఆవిడ కోసం వాడుకోవాలనుకోలేదు. ఎవరికి గది కట్టింది? దేవునికి, దైవ దాసుడికి, దేవుని సేవ జరిగించేవాడికి నా ఇల్లు వాడాలి అనుకుంది. తద్వారా ఆవిడికి జరిగిన మేలండి ప్రపంచంలో ఎవరూ చేయలేని మేలు అందుకుంది. బిడ్డలను ఎవరిస్తారు చెప్పండి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, దేవుడే ఇవ్వాలి. పిల్లలు లేరు అప్పటికి, దేవుడు ఇచ్చాడు. అంటే ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు మీరు చదువుకున్న వచనం, ఎవరైనా తమది కొన్నది ఎలా ఉండాలట, తనది కానట్టుగా ఉండాలి. కారు కొనుక్కున్నారు అనుకోండి, సువార్తకి వెళ్తున్నా మీ కారు పెట్టండి అంటే, లేదండి కార్లు పెట్టమండి, ఇది ఓన్లీ మా సొంత పనులకే అన్నారు అనుకోండి, చక్రాలు ఊడిపోతాయి ఆ కారుకి, ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యి. కొన్నది నీ కోసం కాదు, ఎవరి కోసం వాడాలి? దేవుడి కోసం. ఇది మర్చిపోకండి. ఇల్లే కాదు, కారే కాదు, ఏ వస్తువైనా. చాలామంది కానీ ఇంటి నిండా పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి. చర్చిలో వంట జరుగుతున్నప్పుడు అమ్మ కొంచెం గిన్నె తినంటే గిన్నెలు తేరు. ఎందుకు కొనుక్కుంటున్నావు? నీకోసమా? నువ్వు వాడుకోవడానిక? తప్పులు చేస్తున్నారు. ప్రతి వస్తువు దేవుడికి ఇవ్వాలి. ఆ వస్తువు ఎవరిదో తెలుసా? ప్రారంభంలో ఒక వచనం చూపించాను మీకు. కళ్ళ ముందున్న వస్తువులను ఆలోచించడం వల్ల ఎవరు కనపడతారట? దేవుడు కనపడతాడు. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించు. నీదా అది? అల్యూమినియం రేకుతో ఉంది కదా ఇంట్లో ఉన్న గిన్నె, ఆ లోహం ఎవరు పెట్టారు భూమిలో? దేవుడు పెట్టాడు కదా. నీ ఇంట్లో వాడుకున్నావు, నువ్వు అవసరాలకు వాడుకో, ఎవరు కాదన్నారు? దేవుడికి అవసరమైనప్పుడు కూడా ఇవ్వాలి. యేసుప్రభు దగ్గరికి పన్ను కట్టే టైంలో ఒకరు వచ్చారు. మనం పన్ను కట్టొచ్చా గవర్నమెంట్కి అని అడిగారు. అప్పుడు యేసుప్రభు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసండి, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇచ్చేయండి. ఎలాగుంది ఇది? గవర్నమెంట్కి ఇచ్చేయండి, పన్ను కట్టేయండి, దేవుడికి కట్టేయండి. మీ వస్తువులు మీ పనుకున్నప్పుడు మీకు వాడుకోండి, దేవుడికి పని వచ్చినప్పుడు ఆ వస్తువుని దేవుడి కొరకు అక్కడ మీరు పెట్టండి. ఇది బైబిల్. అలా పెట్టినప్పుడే ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన వస్తువుని దేవుడికి పెడుతుంటే మరొక వస్తువు ఇస్తాడు. మీరు దేవుడి కొరకు వాడతారు కనుక, మీరు దేవుడి కొరకు వాడక మీ స్వప్రయోజనాల కోసం మీరు వాడుకుంటున్నారు అనుకోండి, మొదట వస్తువు ఇచ్చిన దేవుడు ఇంకో వస్తువు ఇస్తాడా? ఇవ్వడు. ఇది చాలామందికి తెలీదు. నేను దేవుడి కోసం వాడితే, నేను దేవుడి కోసం పెడితే దేవుడు నాకు ఇంకొకటి ఇస్తాడు అన్న నిజం ఎవ్వరు కూడా అనుభవించట్లేదండి. ఇది అనుభవిస్తే అర్థమవుతాయి, మాటలతో చెప్పేది కాదు కదండి. ఏమంటే నాకు ముందు చిన్న కారు ఉండేది, ఏమంటే 30,000 కొనండి, డొక్కు కారు చిన్నది. దాని నిండా శుభ్రంగానండి 7 మందిని 8 మందిని వేసి తుక్కు చేసానండి ఆ కారుని. 7 డోర్లు ఊడిపోయినాయి. జనం ఎక్కి ఎక్కడ పడితే అక్కడ సువార్తలు తిప్పేసి ఏ రోడ్లో పట్టి ఆ రోడ్లో తిప్పేస్తే తిరిగి మూల నడిపోయిందండి ఆ కారు. డొక్కు కారు మూల నడిపోతే ఇంకో కారు వచ్చింది, మంచి కారు. ఇప్పుడు దీన్ని తిప్పుతున్నాను, ఇది డొక్కు అయిపోతుంది కొంతకాలానికి, ఇది పోతే ఇంకోటి వస్తుంది. అలా కాదు, నా కారు ఎక్కడికి తిప్పనని ఇంట్లో పెట్టాను అనుకోండి, అదే ఉంటుంది ఆ డొక్కు కారే. ఇది అర్థం అవ్వాలి. అంటే నీకు ఇస్తున్నవన్నీ నువ్వు ఎవరికి ఇవ్వాలి?
దేవుడికి ఇవ్వండి, ఇవ్వటం అలవాటు చేసుకోండి, ఇవ్వటం అలవాటు చేసుకోండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యము, ఇచ్చేవాడే ధన్యుడు. ఇచ్చే చేయగానే ఇది ఉండాలి, అది ప్రజలకైనా అవసరమైనప్పుడు ప్రభుకైనా. అలాంటి గుణం కలిగి ఉంటే దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. విశ్వం అంతా ఆయనదే కదండి, ఆయన కొదువే ఉంది చెప్పండి? విశ్వం అంతా ఆయనదే కదా, ఇందులో ఉన్న వస్తువులకి ఆయన కొదువే ఉందో చెప్పండి? కానీ ఎప్పుడైతే ఇది నాది అన్న ఒక సంకుచితమైన భావానికి వచ్చేస్తామో అది దేవుడికి నచ్చని స్వభావంగా మారిపోతుంది. కనుక ఇంటిని నిర్మించారు, దేవుడిచ్చాడు, దేవుడి కొరకు దానిని వాడాలి. మరి ముఖ్యంగా చివరి మాట, అసలైన మాట ఒకటి చెప్పి ముగించాలి. భూమి మీద మనుషులకి ఇల్లులు ఉంటున్నాయి. బైబిల్లో మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల. ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, మనకొక ఇల్లు ఉందట, దేవుడికి ఒక ఇల్లు ఉందట. ఇదేమో మన ఇల్లట, దేవుని ఇల్లేదట, మనం దేవుడికి ఇల్లట. ఇది ఎంత బాగుంది చూడండి. మనకు ఒక ఇల్లు ఇచ్చాడు కదండి, ఇది మన ఇల్లు. దేవుడి లేదు, ఇప్పుడు నువ్వు దేవుని ఇల్లు. వెరీ గుడ్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ఇల్లు ఎంతమంది చూసి వచ్చారు చెప్పండి? పైన ఈ ఇల్లు ఎంతమంది చూసి వచ్చారు కిందకి? ఓకే, వెరీ గుడ్. ఇల్లు ఎలాగుందండి? బాగుందా? బాగుందన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, దేవుడి స్తోత్రం. వెరీ గుడ్, చేతులు దింపండి. ఈ ఇల్లు బాగుంది కదా, దేవుని ఇల్లు లేదు, ఇప్పుడు మనమే కదా. మీరు ఎంతమంది బాగున్నారు చేయొద్దండి ఇప్పుడు? అర్థమైందా లేదా? ఆ ఇల్లు బాగుందండి, అది మన ఇల్లు అండి, మనం దేవుడి ఇల్లు కదండి. మనలో ఎంతమంది బాగున్నాం? బాగున్నట్టు అంటే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటేనే లోపలికి ఎంట్రీ. కడిగి కదండి నిన్న శుభ్రం చేసి పెయింట్లు వేసి కదా ఇంట్లోకి వెళ్ళారు. ఇప్పుడు దేవుడి ఇల్లు మనమైతే మనలోనికి దేవుడు రావాలంటే మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు శుభ్రంగా ఉండాలి. పగలు లేక, కక్షలు లేక, క్రోధాలు లేక, మత్సరం లేక, అల్లరి లేక, బూతులు లేక, పాపము లేక, పవిత్రంగా పరిశుద్ధంగా మానవ దేహం, మానవ హృదయం ఉంటేనే తప్ప దేవుడు అందులోనికి ప్రవేశం చెయ్యడు. గృహప్రవేశాలు చేస్తున్న ప్రజలారా, దేవుడు మీ హృదయంలోనికి ప్రవేశించడానికి మీ హృదయాన్ని ఏమైనా ప్రవేశానికి సిద్ధం చేశారా? ఎందుకంటే ఇక్కడ బైబిల్ ఇప్పుడు మీరు చదువుకున్న మాట ఎంత బాగుంది. మనమే ఆయనకు ఇల్లు, మనం ఆయన ఇల్లు. దేవుడు మనలో ఉండాలనుకుంటాడు, మనం ఇంట్లో ఉండాలనుకుంటున్నాం. దేవుడు మనలో ఉండాలనుకుంటాడు. దేవుడు మనలో ఉండాలి అంటే దేవుడు మనలో ఉండేంత గొప్పగా మన హృదయం ఉండాలి. కానీ మనిషి ఎలా ఉన్నాడు చెప్పనండి? బాబోయ్, బైబిల్లో రాశారండి, దేవుడు మనిషిని చూడగానే మనిషి యొక్క తత్వాన్ని చెప్పే గొప్ప శక్తి కలిగిన వాడు దేవుడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని చూశాడు, మార్పుకు సిద్ధంగా ఉంది, అమ్మాని పిలిచాడు, ఆవిడ మార్చేశాడు. మీకు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది, బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. చూడగానే చెప్పేశాడు నీకు 5 భర్తలని. మనిషి అలాంటి దేవుడికి తెలిసిండి. మనిషి స్వభావాలు చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, మీరు నా ఇల్లు అని చెప్పిన దేవుడు ఆ ఇల్లు ఎంత బాగుండాలని కోరుకున్నాడో, కానీ మనుషులు ఎలా ఉన్నారో ఒక పెద్ద అధ్యాయం రాసిరండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి ఎంత బాగుంటుందో. మొదటి వచనం చదువుతున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఏమంటే మొదటి వచనం చూడండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలయనగా మనుష్యులు ఎవరైతే నా ఆలయాలు అన్నాడో, ఎవరైతే నా ఆలయం మనుషులు అని అన్నాడో, దేవుని ఆలయాల పరిస్థితి, దేవుని ఇల్లు పరిస్థితి చూడండి ఎలాగుందో చెప్తున్నాడు ఇప్పటి నుంచి కేటగిరీలు. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు. మనుషులు ఏముంటుందట? స్వార్థం. అవతలోడు మామూలు రంగు వేసుకుని, ఇవతలోడు కొంచెం మంచి రంగు వేసుకున్నాడు అనుకుని ఇంటికి డోర్ తీయగానే వాడు మనసు ఎలా ఉంటుంది చెప్పండి? నాకంటే మంచి రంగు వేసాడా, ఎలాగే కిల్లి వద్దాం దాని మీద, మన చెత్త ఉంటే ఎలా పట్టుకెళ్ళి పడేద్దాం, అంతేనా? ఆ రంగుని ఏం చేయాలి?
పాడు చేయాలి. మనిషిలో నిలువెల్ల ఏముంటుంది చెప్పండి? స్వార్థం. తర్వాత చెప్తున్నాడు డిగ్రీలు అనమాట. ఇవన్నీ మనుషులు డిగ్రీలు. స్వార్థ ప్రియులట, తర్వాత ధనాపేక్షలట. ధనాపేక్ష జీవితకాలం అంతా కూడా ఎంత సంపాదించినా సరిపోదు. ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఎన్ని డిగ్రీలు చెప్పాడండి మనుషులకి? కాలేజీలో చదువుకున్న డిగ్రీలా ఉన్నాయి కదా ఇవన్నీ. ఎంత భయంకరంగా మనిషి ఉన్నాడట. ఈ మనిషిలో దేవుడు ఉంటాడా? ఈ గర్వాంధుల్లో, ఈ అజితేంద్రియుల్లో, ఈ క్రూరుల్లో, ఈ సజ్జన ద్వేషుల్లో, తల్లిదండ్రులకు లోబడని వాళ్ళల్లో దేవుడు ఉండే అంత గొప్ప ఆలయాలా ఇవి? మీరు చెప్పండి. దేహం అంటే దేవుని ఆలయం అంటే ఈ దేహాలలో దేవుడు ఉండగలుగుతాడా? మీరు బాగా ఆలోచించుకోండి దేవుని పిల్లలారా. చివరిగా నేను చెప్పేది ఒకటే, మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనం అందరూ ఉండాలనుకుంటాం. మనం ఆయన ఇల్లు గనక, దేవుడు తల్లి గర్భంలో ఈ దేహాలను దేవుడు కట్టాడు గనక, ఈ దేహం దేవుడు ఉండడానికి ఒక నివాస స్థలంగా దేవుడు మలుచుకున్నాడు. మన ఇల్లు శుభ్రంగా ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, దేవుడు ఇల్లు అయిన మనిషి శుభ్రంగా ఉండాలని దేవుడు కూడా అలాగే కోరుకుంటాడు. ఇది మనం ఈరోజు గ్రహించవలసిన విషయం. మీరు కావాలంటే ఇప్పుడు నూకరాజు గారిని ఈరోజు గృహప్రవేశం చేశాం కదా, ఆ ఇల్లు కొన్న తొలుత, ఆ ఇల్లు కొన్న ఫస్ట్లో ఫోటోలు ఉంటాయి, కావాలంటే అడగండి ఎలాగుంటుంది ఆ ఇల్లు. ఎలాగుంటుంది? దానికి ఆపోజిట్లో ఒక ఇల్లు ఉంది చూడండి, బాగు చేయని ఇల్లు. అది ఎలాగుంది? ఎక్కడ మట్టి అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే, కిటికీలు బాగోలేదు, రంగులు ఉండవు, గచ్చు బాగోదు. శుభ్రం చేయని ఇల్లు అది, బాగు చేయని ఇల్లు అది. బాగు చేసిన ఇల్లు చూడండి ఎలాగుందో, రంగులేసిన ఇల్లు చూడండి ఎలాగుందో. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచిస్తే, ఇల్లు అనగానే శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలని మనం ఎలా కోరుకుంటామో, మనము దేవునికి ఏంటంట? ఇల్లు. మన శుభ్రంగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటాడు. అలా శుభ్రంగా ఉన్ననాడే దేవుడు మనలో ఉంటాడు, నివాసం ఉంటాడు. నేను వారితో నివాసము చేతును అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మాట చూపించి ముగించేస్తాను. 6వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. మీ దేహము అన్నాడు చూసారా? మీ దేహము, దేహాల గురించి మాట్లాడుతున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీ దేహం దేవుడిదని మీకు తెలీదా? మీ దేహం దేవుడి ఆలయం అని తెలీదా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు యేసు రక్తంతో అని మీకు తెలీదా? కనుక మీ దేహాలను శుభ్రంగా ఉంచుకోవాలి కదా, మీ హృదయాలను శుభ్రంగా ఉంచుకోవాలి కదా. అప్పుడు కదా దేవుడు మీలో నివాసం ఉంటాడు. అది కదా దేవుని కోరుకున్న గృహం, దేవుడు కోరుకున్న ఇల్లు. కనుక దేవుని పిల్లలుగా ఈ ఉదయకాలంలో ఈ కొన్ని మాటలు నేను కొన్ని చెప్పాను, ఆలోచించండి. మన ఇంటి గురించి ఆలోచిస్తే దేవుడు కనబడుతున్నాడు. మనం ఆయన ఇల్లు అని చెప్పి మనలో ఆయన ఉండాలంటే మనం శుభ్రంగా ఉండాలంటున్నాడు. కనుక కొంటున్న ప్రతిదీ దేవుడి కోసం కొంటున్నామన్న మంచి మనస్సుతో, నాది కాదు దేవుడు ఇచ్చాడు అని దేవుడి కొరకు వాడగలిగే మంచి మనసుతో ఉంటే దేవుడు ఏదైనా ఇస్తాడు. తనని నీ కొరకు వాడుకుంటాడు, నీ వస్తువులను వాడుకుంటాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి మహిమకరంగా, దేవుడు పనిచేసే గొప్పవాడిగా మలుస్తాడు దేవుడు. కనుక ఈ ఉదయకాలపు మాటలను జ్ఞాపకం పెట్టుకుని, మరి ముఖ్యంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి మా వందనాలు తెలియజేస్తున్నాం, శుభాలు తెలియజేస్తున్నాం. మీరు విచ్చేసిన ఏ కుటుంబ ఆహ్వానం అయితే పొందుకుని మీరు వచ్చారో ఆ కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి.